మరి యేసుప్రభు వారు పుట్టి పెరిగిన స్థలాలు కదండి క్రిస్టియానిటీకి. ఇవి మూల స్తంభాలు కాబట్టి ఈ ప్రదేశాలన్నీ కూడా చూడడానికి సేఫ్ గా ఉన్నారా మీరు అక్కడ? సేఫ్ గా ఉన్నారా మీరు స్టే చేసిన చోట? అంతా ఇబ్బంది? మేము ఇప్పుడు ప్రస్తుతానికి టైబీరియాస్ లో ఉన్నానండి. గలిలే సముద్రం పక్కనే ఉన్నటువంటి కింగ్ సొలొమన్ హోటల్ లో మేము ఉన్నాం. అయితే నిన్న నేను బోర్డర్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఈ రోజు అయితే బోర్డర్ మూసేశారు. ఇంకెక్కువ బోర్డర్ అయితే మూసేశారు. అయితే రాత్రి సమయంలో అయితే 3 సార్లు సైరన్స్ అలర్ట్స్ వచ్చినాయి. 3 సార్లు. అలాగే మా హోటల్ నుంచి మేము బయటకు వచ్చి చూస్తే పైన ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి వచ్చినటువంటి రాకెట్స్ వాటిని యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా వీళ్ళు డిస్ట్రాయ్ చేయటం ఇవన్నీ కూడా మేము కల్లారా చూసామండి నేను. ఓకే. రాత్రికాల సమయంలో జరిగింది. ఇజ్రాయెల్ ఇస్ ది అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుందా మీకు? మీరు చూసిన మేరకు ఇజ్రాయెల్ ఇస్ ది అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీవియస్ గా మన హిస్టరీలో చూసినట్లయితే 1976 లో మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఆపరేషన్ థండర్ బోల్ట్ అని ఒకటి జరిగింది ఆపరేషన్. అందులో 103 మంది యూదులను బానిసలుగా చేసి మరి ఫ్లైట్ ని హైజాక్ చేసి యుగాండాకి మరి తీసుకెళ్లిపోయారు. అసలు ఆ యొక్క సిచ్యువేషన్ ఆపరేషన్ థండర్ బోల్ట్ చూస్తే రాడార్స్ కి దొరకకుండా వీళ్ళు ఫ్లైట్స్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడ యూదులందరిని కూడా విడిపించుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు 1976 లో. ఆ తర్వాత 1967 లో 6 days వార్ జరిగింది. దాన్నే జూన్ వార్ అంటారు. ఇస్రాయేల్ ప్రజలకి అలాగే అరబ్ దేశాలకు జరిగింది. అందులో కూడా ఇజ్రాయెల్ దేశం విజయాన్ని సాధించింది. కాబట్టి గమనించండి, ఎవరు సపోర్ట్ లేకపోయినా నేను అనుకుంటాను ఆ దేవుని యొక్క సపోర్ట్ వారికి ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా ప్రతి విషయాల్లో ప్రతి సమయాలు కూడా గొప్ప విజయాన్ని సాధిస్తున్నారు. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉందండి, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపుడు అని ఒక మాట ఉంది. ఇంచుమించు 18 సార్లు పూర్తిగా సమూల నాశనం చేయబడినటువంటి పట్టణం ఇది. రాయి మీద రాయి నిలవకుండా. కానీ ఈ రోజు ఈ పట్టణాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత రమ్యంగా ఉంటుందో కదా. కాబట్టి దేవుని యొక్క ప్లాన్, ఆయన యొక్క కృప ఈ యొక్క దేశం మీద ఉంది, ఈ యొక్క యూదుల మీద ఉంది. కాబట్టి ఈ రోజు ఈ పట్టణం ఎలా ఉంది, కాపాడబడగలుగుతుందండి. ఆనాడు హోలోకాస్ట్ 60 లక్షల మందిని చంపేశారు. గ్యాస్ చాంబర్స్ లో పెట్టి చాలా మంది సార్ చెప్పారు. యూరోప్ లో ఆ హోలోకాస్ట్ కు సంబంధించినటువంటి ఎంతో మంది యూదులు చంపేశారని సార్ చెప్పారు కదా. మరి 60 లక్షల మంది యూదులు లేకుండా ఆ రోజు చేద్దామని హిట్లర్ ఆలోచించాడు. కానీ ఈ రోజు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశమే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇక్కడ ఉన్నామండి, చాలా సేఫ్ గా ఉన్నాం. మీరు చూస్తున్నారు ఇందా నుంచి మా బ్యాక్గ్రౌండ్ లో అనేక మంది ఆర్మీ వారు తిరుగుతూనే ఉన్నారు గన్స్ పట్టుకొని. చూసారు కదా, ఒకటి కాదు మళ్ళీ ఒక ఆయన వస్తున్నాడు చూడండి, వెనక్కి వస్తున్నాడు. వాళ్ళు గన్స్ పట్టుకొని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. రాత్రి చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. ఎందుకంటే నేను లైవ్లీగా పైనుంచి మిసైల్స్ వస్తుంటే యాంటీ మిసైల్ టెక్నాలజీ ఉంది, ఐరన్ డూమ్ ఉందన్న సంగతి తెలుసు, కానీ లైవ్లీగా చూడలే నేను. రాత్రికాల సమయంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా వీరు ఒక ట్రాకర్ ను పెట్టి ఆ మిసైల్ కి, ఆ ట్రాకర్ ఎప్పుడైతే ఒక మిసైల్ వస్తుందో ఆ మిసైల్ ని ట్రాక్ చేసి అది ఏ రూట్ లో వెళ్తుందో ఆ రూట్ లో వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపించింది. మంచి టెక్నాలజీ. ఎన్ని రోజులు ఉంటున్నారు అక్కడ? మీరు జెరూసలేం వెళ్ళారా? మీరు వెళ్ళాలనుకున్న? ఉన్నానండి, నేను ఇక్కడే ఉన్నాను. నేను టైబీరియాస్ లో ఉన్నాను, గలిలే సముద్రం పక్కన ఉన్నాను. రేపు మార్నింగ్ నేను బయలుదేరి జెరూసలేంలోకి వెళ్తానండి. అక్కడ ఒక 4 days స్టే చేస్తాను. ఆ తర్వాత అటు నుంచి నేను ఫ్లైట్ తీసుకొని ఈజిప్ట్ నుంచి ఇండియా వచ్చేస్తానండి. నేను 22nd ఇండియా వస్తాను. ఇప్పటి వరకు కూడా నేను ఇజ్రాయెల్ లో ఉంటానండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఒకసారి మనం డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. సో శామ్యూల్ రాజు గారు ప్రత్యక్షంగా చూశారండి. మిసైల్ వస్తుంటే యాంటీ మిసైల్ తోటి ఎట్లా ఇజ్రాయెల్ తిప్పి కొట్టగలిగింది అని అద్భుతాన్ని శామ్యూల్ రాజు గారు నరేట్ చేస్తుంటే గూస్ బంప్స్. అంటే ఒక దేశం వాళ్ళకి పేట్రియాటిజం వాళ్ళకి హాబీ అండి. ఇట్స్ నాట్ దే డజంట్ ఫీల్ దట్ యాజ్ దే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కాదు. వాళ్ళ నరంలో, వాళ్ళ నరాల్లో, వాళ్ళ రక్తంలో ఇంకంతే. పేట్రియాటిజం అంటే దేశభక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆ దేశం నుంచి ఇందాక మీరే అన్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు అండ్ మామిడి గిరిధర్ గారు కూడా చెప్పారు.
నిజంగా అట్లాంటి దేశం వెనక చూడండి, నా వెనక- మనకి మిత్ర నా దేశంగా వెనక ఉండడం చూడండి, అనేది పోలీస్ ఆయన వస్తున్నారు. మనకి మిత్ర దేశంగా ఉండడం అనేది ఆర్మీ మనం ఆయన గర్వంగా వస్తున్నారు. మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. డాక్టర్ రమేష్ గారు. నన్ను రెస్పాండ్ కమ్మంటారా మీ అవునండి ఒపీనియన్కి? అవునండి అవునండి ఒక విషయం చెప్తాను. ఇంతకు ముందు కూడా మీ ఛానల్లో చెప్పాను, లేదా మరో ఛానల్లో చెప్పుకుంటాను. నాకు చాలా ఇష్టమైన పాట అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక పాట ఉంది, రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అని. దాంట్లో శ్రీశ్రీ గారు ఒక చరణం రాశారు, తనువులోన అణువణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీ లక్ష్మి కరవాలమని. జార్జ్ సంతాయన్ హాస్ రిటన్ వన్ వర్డ్ ఇన్ 1904, దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీటెడ్. గొప్ప దేశాల యొక్క దేశాలు గొప్పవైతే గురజాడు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న స్ఫూర్తితో దేశం అంటే కేవలం మనుషులే కాదు, దేశం అంటే ఆ మర్చిపోలేని చరిత్ర ఉన్నటువంటి మనుషత్వాన్ని కాపాడుకుండే ఆ వీరుడైన మనుషులే అంటున్నాను నేను. అలాంటి మనుషులున్న దేశం అది. వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఒక అమెరికా వాడేదో ఒక మిసైల్ ఇచ్చినంత మాత్రాన నాశనం చేయలేరు వాళ్ళని, ఇట్లనే నాశనం Yes, చేయలేరు. అవునండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు మనకు చెప్పే మీ ప్రేక్షకులందరికీ గుర్తు చేయాల్సిన బాధ్యతగా చెప్తున్నా. ఒక 15 రోజుల క్రితం యంగ్ కపుల్ని చంపేశారు వాషింగ్టన్ డీసీలో. ఎస్ ఒక అమెరికన్ సిటిజనే చంపేశాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇది కూడా ఆ ప్రాపగాండా దాంట్లో చెప్పేశారు. దాని వెనక ఎవరున్నారు, ఏది డీప్ స్టేట్ ఉన్నదా అనేది తీస్తున్నారు బయటికి. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఓ యంగ్ కపుల్ని మ్యూజియం పక్కన ఉండే వాళ్ళని చంపేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క డేంజర్ అనేది కేవలం ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళు కాదు, జూయిష్ సంప్రదాయం అన్నీ ఉన్నారు. కార్ల్ మార్క్స్ ఈజ్ ఆల్సో ఏ జూ, అండర్స్టాండ్ దిస్. ఐన్స్టైన్ ఈజ్ ఆల్సో ఏ జూ. మోస్ట్ ఆఫ్ ది నోబెల్ లారియట్స్ ఆర్ జూస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎనీ రేషియల్ Yes. ఫీలింగ్స్ కాదు. ఒక జాతిని మీరు పర్సిక్యూట్ చేసినప్పుడు ఆ జాతిలో ఉండే చాలా జాతిని కాపాడుకోవాలనుకున్న ఒక పిల్లిని గనక మీరు లోపల పెట్టి కొడితే కూడా పులవుతున్నట్లాంటిది ఇజ్రాయలీస్ మొసాద్. ఎక్కడెక్కడో జరుపుటువంటి నరహంతకాలు చేసినటువంటి హిట్లర్ జర్మనీ సైన్యాధ్యక్షులు అందరినీ ఏరి కోరి అందరినీ లేపేశారు వాళ్ళు. 73లో ఒక ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళని చేస్తే ఎవరైతే చేశారో వాళ్ళందరినీ లేపేశారు. దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎ 24/7 వార్ ఇన్ ఇజ్రాయెల్. అలాంటి దేశాన్ని ఒక ఇరాన్ అనేది, నేను ఒక్కడి భాష చెప్తున్నాను మీకు, అమెరికా కానీ ఏ దేశమైనా సరే వాళ్ళలో ఉండే ఇంట్రెస్ట్ను వాళ్ళు కాపాడుకోవడం కోసం దీన్ని ఇది చేసుకుంటారు. మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఒకటి మన మిత్రులు వీరు చెప్పారు, పులిరాజు గారు, రాజ్ కుమార్ గారు, 79 కింద ఒక అమెరికా రాజా షా రజా పహ్లేవ్ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ. ఆయన్ని అమెరికన్స్ అక్కడ ఇన్స్టాల్ చేశారు. 53 నుంచి ఉన్నాడు ఆయన. ఆయన ఒక రాజ పరివారానికి చెందిన వ్యక్తి, షా రజా పహ్లవి అని. 79లో ఇజ్రాయెల్లో జరిగినటువంటి ఆ ఇరాన్ కాంట్రా ఆ దీంట్లో ఖొమైనీ నాయకత్వాన్ని వాళ్ళు వచ్చారు, రిలీజియస్ ఫండమెంటలిజం. 79 నుంచి ఈరోజు 25 వరకు కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు డెమోక్రటైజ్ చేస్తారో ఇరాన్ని కూడా, ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీస్. I will support the democratic movements in every country. Israel is a democratic country. America is a democratic country. Let me not go into deep state politics. Yeah. I will only say it is the interest of Iranians to protect democracy. It is the interest of